హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. పొద్దున్నే వంట చేసేస్తున్నానండి. ఆకుకూర పప్పు చేసేస్తున్నాను, పోపు పెట్టేశాను. ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది అనమాట. అన్నము ఇది నైట్ది అనమాట. అన్నము, కాకరకాయ తాలింపు, చట్నీ, ఆకుకూర తాలింపు అనమాట. నైట్ వేడి అన్నంలో ఈ 3 కూరలు వేసుకొని తినేసామండి. తర్వాత నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తినేసాము. టేస్ట్ భలే ఉండిందండి. అన్నం వేడి అన్నంలోకి కూరలు వేసుకొని తింటుంటే అన్నం కంప్లీట్ అయిపోయిందండి తినడం. ఇంకా మార్నింగ్ అనమాట, పొద్దున్నే క్యారెట్ అనమాట ఫీల్ చేసి పెట్టేశాను. క్యారెట్ తొక్కలన్నీ ఇవి సన్న ముక్కలు కట్ చేసి ఇంకా క్యారెట్ ఫ్రై చపాతీ చేయాలండి. అందుకే చపాతీ పిండి కలిపెట్టేశాను. క్యారెట్ ముక్కలు దగ్గర చేయాలా. తర్వాత అన్నంలోకి అనేసి చుక్కకూర చట్నీ వేస్తున్నానండి, రోటి పచ్చడి. అందుకే చుక్కాకు నీళ్ళలో 2-3 సార్లు కడిగేసి పక్కన పెడుతున్నానండి. చుక్కాకు కాడలు చిన్న కాడలు ఏం కావండి, మగ్గిపోతాయి ఆయిల్లో పెట్టగానే. చుక్కకూర కడిగి పెట్టానండి. చుక్కకూరలోకి పచ్చిమిర్చి అనమాట, 5-6 పచ్చిమిర్చి. ఇవి ఎక్కువగా కారం ఉంటాయండి, అందుకే 5-6 పచ్చిమిర్చి వేసాను. పండువి అనమాట ఇవి, ఆగినాయి పచ్చిమిర్చి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అందుకండి చుక్కాకు చట్నీలోకి. ఇప్పుడు చుక్కాకు చట్నీ వేస్తున్నానండి, రోటి పచ్చడి. ఇంకా స్టవ్ పైన ఇంకా అన్నాన్ని పెట్టేశానండి. ఒక సైడు అన్నం అవుతా ఉంది. ఇంకా క్యారెట్ పీల్ తీసాను కదండి, ఇవన్నీ చెట్లకు వేసేస్తే మంచిదనేసి ఇవి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఇంకా చుక్కకూర పొయ్యి మీద వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చుక్కాకండి. క్యారెట్ సన్న ముక్కలుగా కట్ చేశానండి. ఇంకా వీటిని ఇంకా ఫ్రై చేసేయాలి. క్యారెట్ అన్నం కూడా ఇక్కడ రెడీ అయిందండి, కంప్లీట్ అయింది. ఇంకా అన్నం దించేసి ఆయిల్ పెట్టేశాను క్యారెట్ ఫ్రై చేద్దామనేసి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇంకా క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకో స్టవ్ పైన చుక్కకూరకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు పెట్టేశానండి ఆయిల్లో. చుక్కకూర పెట్టేశానండి ఇంకో స్టవ్ పైన. చుక్కకూర మగ్గిన తర్వాత ఇంకా పల్లి పౌడర్ వేసేసి రోట్లో అయినా దంచవచ్చు, లేకుంటే పప్పు గుత్తి తీసుకొని ఎనిపేయచ్చండి. ఇక్కడ క్యారెట్ ఫ్రై అయిందనమాట. వీటిలో సాల్ట్, పసుపు, కారం అవన్నీ వేసేస్తున్నాను. క్యారెట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా చపాతీ చేసేయాలండి. చపాతీకి పిండి కలిపి పెట్టాను కదండి, మెత్తగా ఉంటుంది చపాతీ పిండి. ఈ చుక్కకూర మగ్గిందండి, ఇంకా దించేస్తున్నాను. మెత్తగా అయిపోయింది చూడండి ఆకు. తర్వాత క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి, వీటిని కూడా దించేస్తున్నాను. ఇంకా చుక్కకూరలోకి పల్లీలు అనమాట వేపి పొడి చేసేసి ఇంకా వేసేసి ఇంకా పప్పు గుత్తితో ఎనిపేస్తున్నానండి. చుక్కకూర చట్నీ రెడీ అయిపోయింది. ఇక్కడ పక్కన చపాతీ పిండి కలిపి పెట్టాను కదండి, మెత్తగా నానింది అనమాట. ఇంకా చపాతీస్ చేస్తున్నాను. చపాతీలు ఒక సైడ్ చేస్తుంటే ఒక సైడ్ మా పిల్లలు తినేసారండి. చపాతీ కంప్లీట్ అయిపోయింది షాప్ దగ్గరికి. నేను కూడా చపాతీ క్యారెట్ ఫ్రై తినేసాను. పొద్దున్నే కంప్లీట్ అయిపోయిందండి. టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అన్నంలోకి చుక్కకూర అన్నం అనమాట, రసం కూడా చేసేసానండి, కంప్లీట్ అయిపోయింది. ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి ఫాల్స్లు వేస్తున్నానండి. చీరలు ఉన్నాయి, ఫాల్స్లు వేయడము, ఫాల్స్లు వేసేస్తున్నాను. ఈరోజు ఈ పని ఉందండి. ఇంకా ఫాల్స్లో ఒక 5-6 చీరలు ఉన్నాయండి. ఇవి కంప్లీట్ అయిపోతే ఇంకా పని అయిపోయినట్టేనండి. సరే అయితే ఉంటానండి, బాయ్. ఫాల్స్ వేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా చెరువులు అందుకు గుట్టేశాను, ఫాల్స్ వేసేసాను, కంప్లీట్ అయిపోయిందండి. మడతేసి బ్యాగ్లో పెట్టేస్తున్నానండి. వాళ్ళ కస్టమర్స్ వాళ్ళు అర్జెంటు కావాలన్నారని ఇచ్చేస్తున్నానండి. సరే అయితే ఉంటానండి, బాయ్.